అందరికీ నమస్కారం. మనం 29వ శ్లోకంలో తన బంధువులను చూసిన తరువాత వచ్చిన బాధ వల్ల అర్జునుడి చేతి నుంచి గాంధీవం జారిపోవడం మరియు అతను నిలబడలేకపోవడం చూసాం. ఇప్పుడు 30వ శ్లోకంలో ఆ తీవ్రమైన మానసిక పరిస్థితి అతన్ని ఏ సిచ్యువేషన్ కి తీసుకువచ్చిందో చూద్దాం. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, ఓ కృష్ణ, నా మనస్సు గందరగోళంగా ఉంది. నేను మంచిని కూడా సరిగ్గా చూడలేకపోతున్నాను. నా అవయవాలు పూర్తిగా బలహీనపడిపోయాయి. ఇక నేను యుద్ధం చేయను, ఇక్కడ నిలబడను. ఈ శ్లోకం మానసిక బలహీనత వల్ల ఒక గొప్ప యోధుడి నిర్ణయాత్మక శక్తి ఎలా దెబ్బతింటోందో వివరిస్తుంది. మొదటిది, నా మనస్సు పక్కకు మరలిపోతుంది. ముఖ్య విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడిని అచ్యుత అని పిలిచిన అర్జునుడి మనస్సు ఇప్పుడు అన్కంట్రోల్ అయింది. మనస్సు పక్కకు మరలడం అంటే అతను నిర్ణయం తీసుకునే శక్తిని కోల్పోయాడు. మన జీవితంలో కూడా మనకు ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు మన మనస్సు ఇలాగే గందరగోళంగా మారి సరైన ఆలోచన చేయకుండా అడ్డుకుంటుంది. రెండవది, నేను మంచి సంకేతాలను చూడలేకపోతున్నాను. అర్జునుడు ధర్మపరుడు. ఈ యుద్ధం ధర్మం కోసమే అని తెలిసినా బంధువులపై ఉన్న ప్రేమ వల్ల ఈ యుద్ధం గెలిచినా మంచి ఫలితం ఏమీ ఉండదని అనుకుంటున్నాడు. అర్జునుడికి ఫ్యామిలీ మీద ఉన్న అటాచ్మెంట్ యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉందంటే అతను చుట్టూ ఉన్న వాస్తవాన్ని కూడా సరిగ్గా చూడలేకపోతున్నాడు. మూడవది, అర్జునుడు నా అవయవాలు పూర్తిగా బలహీన పడిపోయాయి, ఇక నేను యుద్ధం చేయను అని స్పష్టంగా చెప్పాడు. శారీరక బలహీనత మరియు మానసిక గందరగోళం ఈ రెండు కలిసిపోయి చివరకు అర్జునుడు తన కర్తవ్యాన్ని అంటే తన ధర్మాన్ని వదిలివేయడానికి సిద్ధపడ్డాడు. ఈ శ్లోకం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏమిటంటే జీవితంలో మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా మన మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి. మనస్సు గందరగోళంగా మారితే ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా సరైన నిర్ణయం తీసుకోలేం. అర్జునుడిలాగే మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ధర్మం దృష్టితో చూడకుండా కేవలం మన అటాచ్మెంట్ ప్రేమతో చూస్తే మన కర్తవ్యాన్ని వదిలివేయడానికి సిద్ధపడతాం. అందుకే మనస్సును కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యం. యుద్ధం చేయనని మరియు ఈ యుద్ధ రంగంలో ఉండనని అర్జునుడు చెప్పేశాడు. ఈ నిర్ణయం అర్జునుడి స్వార్థం వల్ల తీసుకున్నాడా లేక తన బంధువులను చంపడం పాపమని అనుకున్నాడా? అసలు ఈ యుద్ధం చేస్తే కలిగే నష్టాలు ఏమిటి? ఆ నష్టాలను వివరిస్తూ తన మనస్సులోని భావాలను శ్రీకృష్ణుడికి పూర్తిగా ఎలా వివరించబోతున్నాడో తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ.